వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లాలోని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలనా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరుకు బుచ్చిపాపన్నపాలెం వేదికైంది. బుధవారం రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా మరియు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు సంయుక్తంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మావనీయ కోణం అందరికీ ముగ్ధులను చేసింది. హోదాను పక్కన పెట్టి సామాన్యురాలిగా చిన్నారుల చెంత నేలపై కూర్చొని వారితో ఆత్మీయ ముచ్చటించటం చూపరులకు మనసు గెలుచుకుంది. అంగన్వాడీల్లో నాణ్యమైన పౌష్టికాహారం, విద్యా ప్రమాణాల అమలుపై ఆమె ప్రత్యేక శ్రద్ధ కనిపించారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నదే ప్రభుత్వ ఆశయమని డాక్టర్ చదలవాడ అరవిందబాబు పునరుద్ఘాటించారు. నిరంతరం ప్రజల కోసమే పరితపించే ఎమ్మెల్యే చొరవను గ్రామస్తులు కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా శుభాకాంక్షలు. వాళ్ళ రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన గ్రామంలో మరి మన ప్రీతం నేత కలెక్టర్ గారు శ్రీమతి కృతికా శుక్లా గారు, అదేవిధంగా గోనుగొండ కోటేశ్వరరావు గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, అదేవిధంగా వడ్లమూడి కిషోర్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు అంజిరెడ్డి గారు, నారాయణ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారి కార్యక్రమాన్ని మరి రాపర జగ్గారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా దీని ఉద్దేశం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ భరోసాతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మీకు ఉదాహరణకి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాన్ని వాళ్ళు మీకు ఓపెన్ చేయడం జరిగింది. 2 కేంద్రాలు దాదాపు 15 లక్షల రూపాయలతోటి మన ఎన్ఆర్ఐ వడ్లమూడి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇలా పార్టీ టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇవాళ అంగన్వాడీ కేంద్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. మరి కలెక్టర్ గారు కూడా చూసి ఇవాళ ఆశ్చర్యం పొందడం జరిగింది అనమాట. చాలా చక్కగా తీర్చిదిద్దారు. వెనకటి రోజుల్లో ఇది పాడుబాడు పైన అంగన్వాడీ కేంద్రం, దీన్ని ఏదైనా బాగు చేస్తే ఏదైనా పోలింగ్ కేంద్రంగా మారుస్తారనే ఆలోచనతో అప్పుడున్న వైసీపీ నాయకులు దీన్ని ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా చేయడం జరిగింది. మన హయాంలో కలెక్టర్ వచ్చిన తర్వాత దీన్ని P4 లో వడ్లమూడి కిషోర్ గారిని అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీపీ స్కూల్ కూడా అప్డేట్ చేస్తాము, దానికి నిధులు కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నాం. వ్యవస్థలను బాగు చేయాలి. గడిచిన 2 ఏళ్లుగా వ్యవస్థలన్నింటినీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరం కూడా మంచి కలెక్టర్ గారిని మీకు ఇచ్చాము, మీరు కలిసి పనిచేయండి. ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా జనాలతో కలిసి ఉంటారో సామాన్య ప్రజలతోటి కలెక్టర్ గారు కూడా మీతో అట్లా కలిసి ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని పనులు చేయించుకోండి అని చెప్పారు. వ్యవస్థల్ని బాగు చేస్తున్నాం. ఎక్కడైతే వ్యవస్థలు పాడైపోయినాయో ఆర్థిక వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, వ్యవసాయ కానీ అన్నిటి కూడా దగ్గరుండి బాగు చేయడానికి మేడం గారు ముందుకొచ్చారు. ఎమ్మెల్యేగా నేను అన్ని రోజులు కూడా రోజుకు 18 గంటలు జనాల్లో ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వారి పడిన కష్టాలు నష్టాలకి రుజువుగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. వారి అడుగు వేస్తూ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అండగా ఉంటామని చెప్పి బుచ్చిపాపనపాలెం గ్రామం నుంచి రొంపిచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలందరం కూడా మేము వాగ్దానం చేస్తున్నాం. జిల్లా స్థాయి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ బుచ్చిపాపనపాలెం గ్రామం రొంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. దీని భాగంగా నేను, వారంలో నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇంటింటికి వెళ్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికీ 70% పైన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ప్రతి నెల 2,70,000 పైన బెనిఫిషరీస్ కి పల్నాడు జిల్లా సంబంధించి పెన్షన్ ఇస్తున్నాము. ఇది కాకుండా ఈ రోజు బుచ్చిపాపనపాలెంలో 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా P4 విధానం కింద కిషోర్ గారు ఇచ్చిన ఫండింగ్ తో ఆయన ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేశారు. అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ పరిస్థితి అసలు బాగలేదు. ఓన్ బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా పడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి పెద్ద రూమ్స్ పెట్టి క్లాస్ రూమ్స్ గా కిచెన్, టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 50 మంది పైన పిల్లలు దీంతో బెనిఫిట్ అవుతారు. ఇదే రకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్ ఏమేమి ఇలా పువర్ పరిస్థితిలో ఉన్నాయి అన్నిటికీ ఫండింగ్ టైఅప్ చేస్తున్నాము. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ప్రోగ్రామ్ కింద కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి, అండర్ వెయిట్ పిల్లలు కావచ్చు, స్టంటింగ్ కావచ్చు, ప్రెగ్నెంట్ విమెన్ అనీమియా కావచ్చు, అన్నిటి మీద ప్రతి నెల గ్రామ సభ పెట్టి కూడా డిస్కషన్ చేస్తున్నాము.
ఈ నెల 9th ఏప్రిల్ ఇదే గ్రామంలో మళ్ళీ ఆ గ్రామ సభ పెట్టి, అంటే మనకి సివిల్ కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్స్ కాకుండా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావాలి. ఏదైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే దానికి అవుట్పుట్ ఏంటి, అది కూడా అంగన్వాడీస్ కి, స్కూల్స్ కి అన్నిటికీ చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ టీచింగ్ ఉండాలి, క్వాలిటీ సర్వీసెస్ ఉండాలి. అంగన్వాడీ సంబంధించి మన భోజనం కావచ్చు, ప్రీ స్కూలింగ్ కావచ్చు, రెండో అయితే బాగుండాలి. ఇంకా పీక్ సమ్మర్ కాబట్టి ఇక్కడ సరిపోయేటట్టుగా వాటర్ ఫెసిలిటీ, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క గంటకి వాటర్ బెల్ కూడా ఏర్పాటు చేస్తాము. వాటర్ బెల్ ఉన్నప్పుడు పిల్లలు అందరూ వాటర్ తాగాలి కాబట్టి ఇది కూడా అన్ని స్కూల్స్ లో, అంగన్వాడీస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం.